హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన దేవుని పిల్లలకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు కృపయు సమాధానములు కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళిపోదాం. దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్దాం? అందరూ ఒకసారి మీరు మాట్లాడాల, చెప్పే మాటకి సమాధానము మీరు చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వినుచూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, ఎంతో ఆ యొక్క వాక్యం పైన ఏకాగ్రత కలిగి వినాలి. ఎందుకంటే ఎవడు దేవుని యొక్క వాక్యము విని వణుకుచూ ఉంటాడో వారిని దేవుడు అంట దృష్టించి చూస్తానని సెలవిచ్చి ఉంటున్నాడు దేవుని పిల్లల. హల్లెలూయా. గడిచిన ఆదివారం రోజున వరుసగా మనము ఆదివారంలో ప్రతి ఆరాధన దినమున మనము ప్రతి ప్రభు దినమున మనం ఏం చేస్తున్నాం నానా? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం వరుసగా. సంఘము అనగా ఏమిటి? సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత ఫలితాలు ఏంటి? తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత తీర్పులు ఏమిటి? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 4 గుర్రములను గురించి, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 4 స్త్రీలను గురించి, ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం దేవుని పిల్లారా. హల్లెలూయా. అయితే ఈ రోజు కూడా ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడినటువంటి 7 ముద్రలు గల గ్రంథమును గురించి మనము ధ్యానం చేస్తాం, తెలుసుకుందాం. హల్లెలూయా. అసలు గ్రంథములు ఎన్ని? 7 ముద్రలు గల గ్రంథము అనగా ఏమిటి? ఆ యొక్క 7 ముద్రలు గల గ్రంథము గురించి బైబిల్ వ్యాఖ్యానకర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి? ఇలా ఆ విషయాలు తెలుసుకుంటూ మనము దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు దశలోనికి తీసుకొస్తాం దేవుని పిల్లల. హల్లెలూయా. గ్రంథములు ఆ యొక్క ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదివి మొదటి వచనాన్ని చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరియు చూడండి దేవుని పిల్లరా, బాగా చదవబడినటువంటి వాక్యాన్ని కూడా మీరు బాగా వినాలని కూడా మీరు కూడా ఒకసారి మీ బైబిల్ తెరిచి చూసుకోవాలని కూడా నేను దేవుని పేరిట బ్రతిమాలుచున్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన, చూడండి దేవుని పిల్ల, 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచితిని. హల్లెలూయా. సింహాసనాసీనుడైన ఆయన చేతిలో ఏముందంట? అయ్యా, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు ఆ యొక్క గ్రంథానికి వేయబడ్డాయి. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు. ఆ గ్రంథం ఎలా ఉంది? లోపటను వెలుపటను వ్రాత కలిగింది దేవుని పిల్లరా. సింహాసనాసీనుడైన పరలోకంలో ఆయన సింహాసనాసీనుడైనాడు కదా, ఆయన చేతిలో ఏ చేతిలో? కుడి చేతిలో ఒక గ్రంథము కలిగింది. ఆ గ్రంథము లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? అయితే దేవుని పిల్లరా, ఈ గ్రంథమును గురించి బైబిల్ వ్యాఖ్యానకర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి? ఈ గ్రంథము అసలు ఏమిటి? ఈ 7 ముద్రలు ఏమిటి అని తెలుసుకుందాం. ఆ తెలుసుకుపోయే ముందు దేవుని పిల్లరా, అసలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పండి, ఎవరికైనా మీకు తెలిసిన ఎడలా? బైబిల్ గ్రంథంలో 7 గ్రంథాలు రాయబడ్డాయి. ఎన్ని గ్రంథాలు రాయబడ్డాయి? 7 గ్రంథాలు రాయబడ్డాయి. ఆ గ్రంథాలు ఒక్కొక్కటి ఏ గ్రంథం తెలుసుకున్న తర్వాత మనము 7 ముద్రల గల గ్రంథం ఏమిటి తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొదటి గ్రంథం ఏంటంటే దేవుని పిల్ల జ్ఞాపకార్థ గ్రంథము. గ్రంథములు ఎన్ని చెప్పాను మీకు చెప్పండి? 7 అని చెప్పాను. ఎన్ని గ్రంథాలు అని చెప్పాను? 7 గ్రంథాలు. మొదటి గ్రంథం పేరు ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థ గ్రంథం. అమార్చ బైబుల్లో మలాకి గ్రంథము పాత నిబంధన చివరి
గ్రంథం అన్నమాట. 3వ అధ్యాయము ఒకసారి 16వ వచనం చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు, చూడండి దేవుని పేర, యెహోవా యందు, ఎవరి యందు? నిజ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూడండి దేవుని పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు చదువు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడింది. కొట్టండి. దేవుని పిల్లలారా, దేవుని విషయాలు ఎక్కడైనా కానీ మనము మాట్లాడితే కల్లి బొల్లి సొల్లు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని మాటలు మనం మాట్లాడం. మన నోటి నుంచి ఏమొస్తూ ఉంటాయి చెప్పండి? ఏమొస్తూ ఉంటాయి మన నోటి నుండి? అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉన్నవారు. అటువంటి వారినంట దేవుని సముఖమున జ్ఞాపకార్థముగా వారి యొక్క ఎవరైతే అమ్మా అందరూ నా కళ చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా నా కళ చూడండి. అందరూ మీరు నిద్రపోతున్నారు, చల్లగా నిద్రపోకూడదు దేవుని యొక్క మందిరంలో. ఎవరైతే దేవుని నామాన్ని స్మరించుకుంటారో ఆ మాటలను అంట జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధిలో ఒక గ్రంథమందు రాయబడితే ఆ గ్రంథం పేరు ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథము. నీవు దేవుని గురించి మాట్లాడాలి ఎక్కువగా. నీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని గురించి. ఒక్కసారి మీరందరూ పరిశీలన చేసుకోండి. మీ మాటలు ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడుతున్నారా? మీ మాటలు సినిమాల గురించి మాట్లాడుతున్నారా? మీ మాటలు బంగారం గురించి, వెండి గురించి, డబ్బు గురించి మాట్లాడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి నిజ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుకుంటూ ఉంటారో అటువంటి వారినంట వారు స్మరించే మాటలను జ్ఞాపకార్థముగా దేవుని సముఖమందు జ్ఞాపకార్థ గ్రంథమందు వ్రాయబడతాయి. హల్లెలూయా. మొదటి గ్రంథం ఏం గ్రంథం చెప్పండి? జ్ఞాపకార్థ గ్రంథం. ఇకపోతే రెండవ గ్రంథము కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అక్కడ రెండవ గ్రంథము మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లల కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము స్పష్టంగా చదివి జాగ్రత్తగా చూడండి. దేవుని పిల్లల నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. సంచారం అంటే ఏంటి చెప్పండి? దేవుని పిల్లల సంచారం అంటే ఏంటి? తిరగడం. కయ్యూను అని ఒకడు ఉన్నాడు బైబిల్లో. వాడు దేశ సంచారి. తమ్ముడిని చంపి వాడు దేశ దిమ్మరైపోయాడు. దేవుని చేతిలో శాపానికి గురై దేశం అంతా వాడి పని ఏంటంటే సంచారమే. వాడి పని అంతా సంచారమే. సంచార జాతి అని ఒకటి కూడా ఉంది. వాళ్ళు చాలామంది సంచార జాతి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఊరిలో ఉండరు, వారు అనేకమైనటువంటి ఊర్లు తిరుగుతూ ఆ తాత్కాలిక నివాసాన్ని వారు ఒక గుడారం వేసుకొని జీవిస్తూ ఉంటారనమాట. వీరిని సంచారము చేసే వాళ్ళు అంటారనమాట. అయితే బైబిల్లో రాయబడిన ఈ మాట చూసారు దేవుని పిల్లరా, నా సంచారములను బావో నువ్వు ఎక్కడికెక్కడికి తిరుగుతున్నావో, నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేశది మరి ఎవరు? కయ్యూను గాడు. ఇంకొకడు ఉన్నాడు భూమి మీద సాతాను గాడు. ఒకరోజు దేవుని సముఖమున హాజరయ్యాడంట. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఒకరోజు యెహోవా దినమున అందరూ కూడా ఆయన సముఖంలో నిలవడానికి వచ్చారు. అందరూ వచ్చారు. వారిలో పడి సాతాను కూడా వచ్చాడు. సాతాను కానీ దేవుడు అడిగితే, రే సాతాను ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే సాతాను ఏమని జవాబు ఇస్తాడు దేవునికి, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చింది నేను అంటున్నాను. అంటే చూసారా సంచారము. మనము దేవుని పిల్లరా, మన యొక్క సంచారము, నువ్వు చేసే సంచారము దేవుని కొరకై ఉండాలి.
ఒకరు శాశ్వతంగా ఒక చోట నివాసం చేయరు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. దేవుని పిల్లల, దేవుడు నీతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత దేవుని కొరకు నువ్వు స్థిరంగా నిలబడాలి. ఒకే మందిరంలో సంచారం చేయకూడదు, పలు మందిరాలు మార్చకూడదు. హల్లెలూయా. చూసారా, ఒకసారి ఆ వచనాన్ని చదివి వినిపించి వస్తున్నా. దేవుని పేరిట మనం చేస్తున్నాం. నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుట్టిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అనగా అర్థం ఏమిటంటే, ఒకసారి పుట్టినోట్ల కింద వచనాన్ని చదువు, పుట్టినోట్ల వచనాన్ని చదవండి. పుస్తకం. దేవుని పిల్లలారా, దేవుని కొరకు నువ్వు కార్చే కన్నీరు దేవుని యొక్క బుడ్డిలో దాచబడింది. ఇప్పుడు నువ్వు కాల్చులో కన్నీరు అయితే ఆ కన్నీళ్ళు ఆరిపోతాయి, కానీ ఒక రోజున ఆ కన్నీళ్ళు ఎక్కడుంటాయి చెప్పండి? దేవుడి దగ్గర ఉంటాయి. అమ్మా ప్రియ బిడ్డ, నువ్వు నా కోసం ప్రార్థన నా కోసం కన్నీళ్ళు గార్చావు. చాలా మంది నీ కోసం నువ్వు కన్నీళ్ళు గార్చుంటావు. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ కొడుకు కోసం, నీ కోడల కోసం, నీ కూతుర్ల కోసం, నీ వాళ్ళందరి కోసం నువ్వు కన్నీరు కార్చుంటావు. ఒక్కరోజైనా ప్రభు యొక్క శిలువ మరణమును జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన ప్రాణ త్యాగమును, ఆయన పొందిన గాయములను, ఆయన పొందిన దెబ్బలను, ఆయన కార్చిన రక్తమును నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒక్కరోజైనా కన్నీళ్ళు విడిచావా? నశించిపోతున్న ఆత్మలు వేవేల మంది ప్రపంచం మీద ఉంటున్నారు. ప్రభువుని ఎరగినటువంటి వారు, ప్రభు నామని ఎరగినటువంటి అనేక నశించి నిత్య నాశనములకు నరకానికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారి గురించి నువ్వు ప్రార్థన చేసావా? కన్నీరు గార్చావా? అయితే దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని పిల్లరా, నీ కన్నీళ్ళు దేవుని కవిలలో, కవిల అనగా దేవుని యొక్క పుస్తకములో నీవు దేవుని కొరకు కన్నీరు కాల్చే. ఈ పుస్తకాన్ని ఏం చెప్పమంటారంటే, ఈ పుస్తకం గురించి ఏం చెప్తారంటే, నీ యొక్క వ్యక్తిగత పుస్తకం, ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత పుస్తకాన్ని, ఒక డైరీని దేవుడు ఏం చేస్తారంటే, దేవుని పిల్లరా, నువ్వు కన్నీళ్ళు కార్చిన విషయాన్ని, నీవు కన్నీళ్ళు కార్చిన విషయాన్ని, ఆ విషయాలన్నిటి కూడా ఒక్కొక్కరికి ఒక గ్రంథాన్ని దేవుడు, వ్యక్తిగత గ్రంథాన్ని దేవుని సముఖమున ఉంచుకుంటాడు. కొట్టండి గట్టిగా గట్టిగా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూసారా దేవుని పిల్ల? రెండవ గ్రంథం ఏంటంటే, ప్రతి మనిషి యొక్క కన్నీరు కార్చిన పరిస్థితిని, ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత గ్రంథము దేవుడి దగ్గర. బన్నీ నాన్న, నీ యొక్క వ్యక్తిగత పుస్తకం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? దేవుడి దగ్గర. లిట్టు డాడీ, మీ యొక్క వ్యక్తిగత పుస్తకాలు దేవుడి దగ్గర ఉంటాయి. మీ డైరీలో నీ జీవితాన్ని ఉదయం నిద్రలేస్తేనే నువ్వు డైరీ రాసుకున్నప్పుడు అయితే, ఈరోజు నేను ఇది చేశాను, ఇది చేయాలి, ఇది చేశాను అని చెప్పి రాసుకుంటావు. అయితే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కార్చిన కన్నీటి బొట్టు కూడా దేవుని యొక్క పుస్తకంలోను, దేవుని యొక్క బుద్ధిలోను ఉంటుందని దేవుని పేరిట నేను మనవి చేస్తాను. ఈ పుస్తకం పేరు ఏంటంటే, ప్రతి వ్యక్తి యొక్క భక్తులు ఎవరైతే నమ్ముకుని ఉన్నారో ఆ భక్తి యొక్క వ్యక్తిగత పుస్తకము, గ్రంథము అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని గ్రంథాలు అయినా ఇప్పుడు నేను మీకు 7 గ్రంథాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ 7 గ్రంథాలు వివరించి మీకు చెబుతూ, ఆ తర్వాత 7 ముద్రల గ్రంథం ఏమిటి, ఆ బైబిల్లో వ్యాఖ్యానకర్తలు ఉన్నటువంటి ఆ 7 ముద్రల గ్రంథం గురించి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తానన్నా. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 2 విషయాలు మీరు జాగ్రత్తగా. ఇప్పుడు ఎన్ని గ్రంథాలైనా? 2. ఇకపోతే 3వ గ్రంథం దేవుని పిల్లల చదువునన్నా. 3వ గ్రంథము హల్లెలూయా. ప్రకటన గ్రంథము సారీ నాన్న కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 139వ అధ్యాయం, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ చరణము చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. చూడండి దేవుని బిడ్డ, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులో నన్ను చూచును. చూసారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు తల్లి గర్భములో పిండమై ఉండగా ఆ యొక్క పిండమును దేవుడు చూశాడంటే అక్కడ నేను చెప్పట్టుకున్నాను. ఆ తర్వాత కింది వచ్చినండి చదువు. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఒక మనిషి
100 సంవత్సరములు బ్రతకవలయునా, 90 సంవత్సరములు బ్రతకవలనా, 80 సంవత్సరములు బ్రతకవలనా? నీ దినాలన్నీ, నీ ఆయుష్ కాలం అంతా దేవుడు గ్రంథంలో రాసి ఉంచుతున్నాడు. దేవుని పిల్లల, నేను ఎన్ని దినములు బ్రతకాలని నా ఆయుష్ దేవుడు ఆ యొక్క గ్రంథములో లిఖిస్తున్నాడు. సంపద ఈ దినాన జన్మించాలి, ఈ దినమున మరణించాలని ఆయన ముందుగానే రాసి పెట్టాడు. అనగా ఈ గ్రంథం పేరేంటంటే దేవుని పిల్లల, ఈ గ్రంథము జీవిత దినముల గ్రంథము. ఒక మనిషి ఎన్ని దినాలు బ్రతకాలో, ఎన్ని సంవత్సరంలో బ్రతకాలో, ఎంత కాలము, అందుకోసమే దేవుని పిల్లలారా, నీవు జీవించు దినములు, ఆ దినములు ప్రభువు కొరకు జీవించాలి. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. నీ దినములన్నిటినీ దేవుడు లెక్క పెడుతూ ఉన్నాడు. ఇన్ని దినాలు నువ్వు బతకాలా? అమ్మా, నువ్వు ఇన్ని దినాలు బతకాలా? 100 సంవత్సరాలు బ్రతకాలా, 50 సంవత్సరాలు బ్రతకాలా అని నీ దినాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు. ముందుగానే ఆయన తల్లి గర్భములో నీవు పిండమునైండగానే ఆయన ఆ పిండాన్ని చూస్తున్నాడట. అయితే నీవు ఆ పిండము తర్వాత నీవు ఈ భూమి మీద జన్మించినది మొదలుకొని భూమి మీద మరణించేంత వరకు ఎన్ని దినాలు బ్రతకాలో ప్రతి దినమును ఆయన రాస్తూ ఉన్నాడు. నీ దినాన్ని, నా దినాన్ని ఆయన రాస్తూ. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట వలన, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క గ్రంథం పేరు ఏంటంటే జీవిత దినముల గ్రంథము, భక్తుల జీవిత దినముల గ్రంథం. మొదటి గ్రంథమేమో జ్ఞాపకార్థ గ్రంథము, రెండవ గ్రంథమేమో వ్యక్తిగత గ్రంథము, మూడవ గ్రంథమేమో జీవిత దినముల గ్రంథము. ఇకపోతే 4వ గ్రంథము. ఈ గ్రంథము చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ గ్రంథము 4వ గ్రంథం ఏంటంటే అది గొర్రెపిల్ల జీవ గ్రంథము. కొట్టండి చెప్పండి. గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము చదివి వినిపించవలసిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చివరి వచనాన్ని చదివి వినిపించవలసిగా దేవుని పేరిట. చూడండి దేవుని పిల్లల, ఇక్కడ రాయబడిన గ్రంథం పేరు ఏంటంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని. కొట్టండి నాయనా. పరలోక రాజ్యము దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరచిన ఆ యొక్క పరలోక రాజ్యమును ప్రవేశించాలి అంటే మొదటిగా నీవు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరు రాయబడాలి. దేవుని పిల్లరా, ఈ గ్రంథంలో రాయబడకపోతే నీకు పరలోక రాజ్యమే లేదు. అసలు ఈ యొక్క జీవ గ్రంథంలో ఎలా పేరు రాయబడుతుంది? ఈ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో, ఈ యొక్క గ్రంథంలో నీ పేరు లిఖితం అవ్వాలంటే అసలు నీకున్నటువంటి అర్హతలు ఏమిటి? నాయనా, ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అర్హత సంపాదించాలంటే ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా, నీ దేవుడిగా, నీ ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠ చేయాలి. మొదటి అర్హత, నీవు రక్షణ పొందుట ఏ జీవ గ్రంథంలో నీ పేరు లిఖితం అవుతుంది. దేవుని పిల్లల, నీవు మారు మనసు పొందుట. తర్వాత మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, సువార్త ప్రకటించే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేర్లు? ఆ తర్వాత మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువులు వారు తన శిష్యుల్ని 12 మందిని వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, మీరు పరలోక రాజ్యముల గురించిన ఆ యొక్క వార్తను ప్రజలకు తెలియజేయండి అని చెప్పి వీరు పంపిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 12 మంది శిష్యులు అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి మాటకు దయ్యములు గజ గజ వణుకుతున్నాయని చెప్పి యేసు ప్రభు వారికి సమాచారం చేస్తే, బాబు దయ్యములు వణుకుచున్నాయని సంతోషపడటం కంటే మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడాయని సంతోషించుకోండి. కాబట్టి దేవుని కొరకు నీ జీవితంలో ప్రభు కొరకు త్యాగం చేశారు. ఎవరో అపోస్తలులు ఏం చేశారో చెప్పండి. ప్రభు కొరకు తండ్రిని, తల్లిని, తనకు కలిగినటువంటి ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని అన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే ప్రభు కొరకు వారు ప్రాణాన్ని త్యాగం చేశారు. కాబట్టి వారి పేర్లు
జీవ గ్రంథం అందు రాయబడ్డాయి. మొదట నీకు ఉండవలసినటువంటి జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నీకు ఉండవలసిన అర్హత ఏంటంటే ప్రభువుని నీవు నీ హృదయం అందు ప్రతిష్ఠ చేయాలి. రెండవదిగా సువార్త ప్రకటించాలి. మూడవదిగా ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేయాలి. నాలుగవదిగా మనం చూసినట్టు ప్రకటన గ్రంథం 3:5 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 3:5 ఒకసారి చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లల 3:5 చూడండి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అని చెప్పాడు. జయించిన వాడు, పాపమును జయించిన వాడు, శోధనను జయించిన వాడు, పాపమును జయించిన వాడి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుతుంది. దేవుని పిల్లలు, ఈ గ్రంథం గొర్రె పిల్ల జీవ గ్రంథము. నాయన, ఈ గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. దేవుని పిల్లల, జ్ఞాపకార్థ గ్రంథము వేరు, అసలు వ్యక్తిగత గ్రంథం వేరు, దినమన జీవిత గ్రంథము వేరు. ఈ గ్రంథము 4వ గ్రంథము జీవ గ్రంథమందు నీ పేరు వ్రాయబడినదో లేదో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నీకు ఉండవలసినటువంటి అర్హతలను నీవు తెలుసుకోవాలి. దేవుని పిల్లల, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జీవ గ్రంథము, ఏ గ్రంథము? అమ్మా, నీ పేరు జీవ గ్రంథం ముందు రాయబడిందా? నీ పేరు జీవ గ్రంథం ముందు రాయబడిందా? అవును దేవుని పిల్లలా, నా పేరు జీవ గ్రంథం ముందు రాయబడిందని నీవు ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే నీ హృదయంలో నువ్వు ప్రభువుకి స్థానం ఇచ్చావు, నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించావు, నువ్వు దేవుని కొరకు పని చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. దేవుని పిల్లల, అయితే జీవ గ్రంథంలో రాయబడితే సరిపోదు, జయించాలి. లోకమును, సాతానును, పాపమును నువ్వు జయించాలి. శోధనను జయించినప్పుడు నీ పేరు జీవ గ్రంథం నుండి తుడిచిపెట్టక పరలోకంలో తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నీ పేరును ఆయన ఒప్పుకుంటాడు. కొట్టాడు చెప్పండి దేవుని. ఎన్ని గ్రంథాలు అయినాయి చెప్పండి అన్న? 4 గ్రంథాలని. ఇప్పుడు 5వ గ్రంథం ఏంటంటే దేవుని పిల్లల, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదట వచ్చిన మనం చదివినట్లయితే లోపటను వెలుపటను రాత కలిగిన 7 ముద్రలు కలిగిన గ్రంథము. ఆ 7 ముద్రలు కలిగిన గ్రంథం. ఒక గ్రంథం ఉందంట, సింహాసనాసీనుడైన వాడి చేతుల్లో, కుడి చేతిలో ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథము లోపటనో వెలుపటనో 2 వైపులా రాయబడిందంట. అయితే ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నవి అంట. అది 5వ గ్రంథం. దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు, 7 సీల్లు కలిగినట్టు 7 సీల్స్ కలిగినటువంటి ఆ యొక్క గ్రంథము ఎవరి చేతిలో ఉంది? ఆ గ్రంథము ఏమిటి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దేవుడు ఎన్ని గ్రంథాలు అయినా? ఇప్పుడు 5 అయినాయి. ఎన్నైనా? 5. ఫస్ట్ ఏమో జ్ఞాపకార్థ గ్రంథము, 2 వ్యక్తిగత గ్రంథము, 3 జీవిత దినముల భక్తుల జీవిత దినముల గ్రంథము, 4వ జీవ గ్రంథము, 5వది 7 ముద్రలు కలిగిన గ్రంథము, 6వది దేవుని పిల్లల ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము చదివి వినిపించేస్తుగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ 6వ గ్రంథము బైబిల్లో నుంచి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము చదివి వినిపించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం. దేవుని పిల్లరా, ఈ చిన్న పుస్తకము ఉండేను. చాలు, ఆ చిన్న పుస్తకం. ఈ చిన్న పుస్తకం ఏంటి అంటే దేవుని పిల్లరా, యోహాను గారు పరలోక దర్శనం, యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నారు. బలిష్ఠుడైన దేవదూతను, ఆ దేవదూత చేతిలో చిన్న పుస్తకము, ఆ చిన్న పుస్తకం యోహాను గారికి ఇచ్చి యోహానుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఆ యొక్క పుస్తకాన్ని తినివేయాలి. పుస్తకాన్ని నోటికి మధురము వలె, కడుపుకు చేదు వలె ఉంటుంది. అంటే నోటికి మధురము, కడుపుకు చేదు అంటే అది ఆ యొక్క చిన్న పుస్తకం యొక్క అర్థం ఏంటంటే దేవుని పిల్లరా, ఇశ్రాయేలులకు కలగబోవు శ్రమలు, ఆ తర్వాత ఇశ్రాయేలులు పొందబోవు విమోచన ఆశీర్వాదము. కడుపునకు చేదు అంటే, నోటికి మధురం అంటే, 1 విమోచన ఆశీర్వాదము, 2 శ్రమలు. ఆ యొక్క చిన్న పుస్తకం, 6వ పుస్తకం పేరు ఏంటంటే చిన్న పుస్తకము. ఇక 7వ పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఎన్నో పుస్తకం?
ఈ 7వ పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా 7 గ్రంథాలను నేను మీకు చెప్తానని పరిచయం చేస్తానన్నాను కదా. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి గ్రంథాలు ఎన్ని ఉన్నాయంటే 7 గ్రంథాలు ఉన్నాయి. వాటినన్నింటినీ నేను మీకు వివరించి చెప్తానన్నా. దేవుని పిల్లల మొదటగా 6 గ్రంథాలు నేను మీకు చెప్పాను. చిన్న పుస్తకంతో కలిపి ఎన్ని గ్రంథాలు అయినాయి? 6 అని. చివరి గ్రంథము 7వ గ్రంథం ఏంటంటే ఇది చాలా భయంకరమైనటువంటి గ్రంథం. చాలా ఈ యొక్క గ్రంథంలో ఎవ్వరి పేరు కూడా లిఖింపబడకూడదని యేసు ప్రభుల వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని పిల్లల 7 గ్రంథాలు చాలా భయంకరమైనటువంటి ఆ గ్రంథము చాలా భయంకరమైనటువంటి గ్రంథం. అది మానవునికి ఆ గ్రంథం అసలు ఉండకూడదు. అయితే మానవుని పేరు ఆ గ్రంథంలో లిఖింపబడకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ గ్రంథం ఎక్కడుంటుందంటే బైబిల్ గ్రంథంలో చదవండి. దేవుని పిల్లల ప్రకటన గ్రంథము 20:12 వచ్చిన ఒకసారి చదవండి. దేవుని పిల్లరా, మరియు గొప్పవారేమి కొద్దివారేమి చూశారు. దేవుని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు ఏమి గ్రంథములు విప్పబడెను మరియు దేవుని పిల్లరా, ఇక్కడ ధవళ సింహాసనం తీర్పు. ఈ యొక్క తీర్పులలో బైబిల్ గ్రంథంలో దాదాపు 7 తీర్పులు చెప్పబడ్డాయి. దేవుని పిల్లరా, 7 తీర్పుల గురించి కూడా నేను దేవుని యొక్క వాక్య గ్రంథంలో గత ఆదివారంలో నేను వివరించి చెప్పాను. 7 తీర్పులలో చివరి తీర్పు పేరు ఏంటంటే ధవళ సింహాసన తీర్పు అంటారు. ఇది చివరిగా జరుగుతుంది. ఎవరికి? మృతులకు. ఎవరు? పాపాత్ములైన వారికి, విగ్రహారాధికులకు, దొంగలకు, వ్యభిచారులకు, నరహంతకులకు, దూషకులకు, మాతృహంతకులకు, పితృహంతకులకు, పాపం చేసే వారికి, యేసు ప్రభువుని ఎరగినటువంటి వారికి, నాస్తికులకి, వీరందరికీ కూడా ధవళ సింహాసన తీర్పు. ఆ తీర్పు ఎదుట శూన్యంలో జరుగుతుంది. ఆ తీర్పు ఆకాశము భూమి ఆయన సముఖం నుండి పారిపోతాయి. శూన్యంలో సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద ఎదుట ఆ సింహాసనం పైన ఒకడు ఆసీనుడు అవుతాడు. ఆసీనుడు అయిన తర్వాత అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథం పేరు ఏంటంటే జీవ గ్రంథం అని వేరొక గ్రంథము. అయితే ఆ గ్రంథము పేరు కూడా జీవ గ్రంథమే. అయితే ఆ జీవ గ్రంథం పేరు ఏంటంటే మృత్యు గ్రంథము. ఏ గ్రంథము? శాపము. ఆ గ్రంథం పేరేంటి? శాపము. శాపమైన గ్రంథం. ఆ గ్రంథంలోనే నీ పేరు లిఖింపబడకూడదని ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ మృత్యు గ్రంథము, ఆ శాప అది జీవ గ్రంథం అని దాన్ని ఎందుకన్నారంటే, దేవుని పిల్లరా, పాపాత్ములైన మనుషులు కూడా యుగాలు జీవిస్తారు. ఎక్కడ జీవిస్తారు వాళ్ళు? నరకములో, నిత్య నరకములో. వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఆ యొక్క గ్రంథములో వారి పేరు లిఖించబడుతుంది. అయితే అది జీవగ్రంథం అని ఎందుకు ఆ మాట అంటే, యుగాలు రాత్రింపగలు వారు చావకుండా జీవం కలిగి అగ్నిలో వారు కాలుతూనే ఉంటారు. ఈ నిత్య నాశనమును, ఈ నిత్య నరకమును తప్పింపబడడానికి ఈ యొక్క వేరొక గ్రంథంలో నీ పేరు రాయకుండా ఉండడానికి మాత్రమే యేసు ప్రభుల వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎన్ని గ్రంథాలు అయినాయి చెప్పండి? 7 గ్రంథాలు. ఈరోజు 7 గ్రంథాలలో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడినటువంటి 7 ముద్రలు గల గ్రంథాలు ఏమిటి? బైబిల్ వేద పండితుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలను చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని పిల్లరా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను మీకు చెప్పాను కదా, 7 ముద్రలు గ్రంథము. బైబిల్ వ్యాఖ్యానకర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆ 7 ముద్రలు గల గ్రంథము అది బైబిల్ అని కొంతమంది బోధకులు చెబుతున్నారు. అసలు యోహాను వారు దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనం చూస్తే సింహాసనాసీనుడైన ఒకరి చేతిలో ఏముందంట? ఒక వెలుపటను వెలుపటను వ్రాత కలిగిన ఒక గ్రంథం. ఆ గ్రంథం ఎలా ఉంది? 7 ముద్రలు వేయబడ్డాయి. అసలు ముద్ర అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో మనం చూసినట్లయితే కొంతమంది గవర్నమెంట్ వారు ఒక ఆస్తిని కానీ ఒక ప్రాపర్టీని కానీ స్వాధీనపరుచుకున్న తర్వాత దానికి బీగం వేసి ఒక లక్క పెట్టి దానిపైన సీల్ వేస్తాం. ఇలా సీల్ వేయబడినటువంటి గ్రంథం అది. ఆ గ్రంథాన్ని ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటారంటే అది బైబిల్ గ్రంథము అని చాలామంది బోధకులు చెబుతున్నారు. దేవుని పిల్లల, అసలు ప్రకటన గ్రంథం రాసే సమయం ఎప్పుడు? క్రీస్తు శకం 95లో ప్రకటన గ్రంథము రాయబడింది యోహాను చేతిలో. యోహాను రాసే సమయానికి బైబిల్ అసలు ముద్రింపనే పడలేదు. ఇంకా అసలు 5వ అధ్యాయమే అక్కడ
ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉన్నాయి దేవుని పిల్లరా. 5వ అధ్యాయం రాసే సమయంలోనే ఈ బైబిల్ ముద్రింపబడి లిఖింపబడి ఆయన చేతులకి పోవడం ఏంటి, దేవుని చేతులకి? అసలు దేవుడు బైబిల్ని పట్టుకోవడం ఏంటి? అసలు 7 ముద్రలు ఏంటి? ఇది సరైనటువంటి వ్యాఖ్యానము కాదు దేవుని పిల్లరా. అక్కడ ఆయన చేతిలో ఉంది ఏంటి అంటే అది బైబిల్ గ్రంథం కాదు. ఎలా దాన్ని మనం చెప్తున్నామంటే దేవుని పిల్లరా, ఒకసారి మీరు ఆ యొక్క మాటను హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం 9-10 వచనం చదవండి దేవుని పిల్లరా. రెండవ అధ్యాయము 9-10 వచనం చదువు. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 9-10. చూడండి దేవుని పిల్ల, నేను చూచుచూ ఉండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడును. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినను. చూసారా దేవుని పిల్ల, ప్రకటన గ్రంథంలో యోహాను వారు చూచిన గ్రంథము, హెజ్కేలు వారు చూచిన గ్రంథము రెండు ఒకటే. అయితే ఈ గ్రంథము బైబిల్ అనడానికి 100% ఆస్కారం లేదు. ఈ గ్రంథం ఏంటంటే, ఈ గ్రంథంలో ఏముందంటే మహా విలాపము, మనోదుఃఖము, రోదనము, అది శ్రమలు. దానియేలుతో చెబుతాడు 12వ అధ్యాయం 9వ వచనంలో. ఒక్కసారి దానియేలు గ్రంథం కూడా చదవండి దేవుని పిల్లరా. అది ఏంటి అంటే అసలు అక్కడ చెప్తాడు దానియేలుతో. ఆ గ్రంథం ఏంటి అంటే అక్కడ చెప్తాడు ఆయన. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివినిపించి వస్తుంది కదా దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. చూడండి దేవుని పిల్లరా, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగా ఉన్నట్లు ముద్రింపబడినవి గనుక దానియేలును ఊరుకుంటామని చెప్పాను. దేవుని పిల్లరా, లోపటున్న వెలుపటున్న వ్రాత కలిగి 7 ముద్రలు వేయబడినటువంటి ఈ గ్రంథంలో ఏమున్నాయంటే అంత్యకాలములో దానిని నేను భూమి మీదకి శాపాన్ని అనగా శ్రమలను తెగులను రప్పింపబోచున్నాను. అది అసలైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏమి మధ్యాకాశంలో సంఘము యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఈ యొక్క గ్రంథం ఇవ్వబడుతుంది. ఈ గ్రంథంలో ఏముందంటే భూమి ఎంతటికి పంపబో శ్రమలో, శాపము, తెగుల్లో, మహారోదనము, విలాపము, దుఃఖము. హల్లెలూయా. బైబిల్ వేద పండితుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే బైబిల్ అనుకుంటున్నారు ఆయన కుడి చేతిలో ఉంది. వాస్తవానికి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి బైబిల్ కాదు. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే అంత్యకాలమున అంత్యక్రీస్తు అనేవాడు ఈ ప్రపంచాన్ని వెళ్ళబోతున్నాడు. ఆ రోజున ఆ యొక్క 7 ముద్రలు విప్పబడతాయి. ఒక్కొక్క ముద్ర విప్పేటప్పుడు ఒక్కొక్క సంభవం జరుగుతుంది. దేవుని ఒక్కొక్క ముద్ర విప్పేటప్పుడు ఒక్కొక్క సంభవము జరుగుతుంది. మొట్టమొదటిగా ఆ మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చదువు. 7 ముద్రలు ఒక్కొక్కసారి వరుసగా చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. రెండో వచనం చదివి వినిపించండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు ఏకుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనా యోగ్యుడైన వాడెవడు కనబడు. నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూసారా దేవుని పిల్లరా, ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ తాకడానికి కానీ ఎవరికి అర్హత లేదు. అయితే దావీదు ఆ చిగురైన యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. ఆ గ్రంథము ఎప్పుడు విప్పబడతాయంటే అంత్య కాలములో. ఈ భూమిని 70 వారములు అని బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో ప్రవచించినట్టు 70 వారములలో 3 భాగాలు చేస్తే చివరి వారము అనేది కదా. ఆ వారము ఒక్క వారములో అనగా 7 సంవత్సరంలో కాలంలో మొదట 3.5 సంవత్సరంలో కాలంలో ఈ గ్రంథాలు విప్పబడతాయి.
ఈ ముద్రలు విప్పబడి ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ మొదట ముద్రను విప్పినప్పుడు అంత్యక్రీస్తు వాడి యొక్క పాలన, క్రీస్తు విరోధి పాలన ప్రారంభమవుతుంది. శాంతితోను, తాత్కాలిక శాంతితోను ప్రారంభమవుతుంది. మొదట ముద్ర విప్పినప్పుడు ఏ ముద్ర చెప్పండి నాన్న, ఏ ముద్ర? మొదట ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది దేవుని పిల్లల? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మొదట ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, మొదట ముద్ర విప్పినప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు రాజ్య పరిపాలన ప్రారంభం. ఇకపోతే రెండవ ముద్ర విప్పినప్పుడు దేవుని పిల్లల రెండవ ముద్ర ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదివించవలసిన దేవుని పేరిట మనం చేస్తున్నాము. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వెంటనే అప్పుడు వేరొక ఎర్రని గుర్రము బయలువెళ్ళింది. ఇకపోతే అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడంటే రెండవ ముద్ర విప్పేటప్పుడు క్రీస్తు విరోధి పాలన యుద్ధములతోనూ రక్తపాతములతోనూ అసమాధానంతోనూ నిండిపోయింది. రెండవ ముద్ర, ఆ ముద్ర ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని 7 ముద్రల గ్రంథాన్ని ఒక్కొక్క ముద్ర విప్పుచున్నప్పుడు ఒక్కొక్క సంభవం జరుగుతుంది. మొదట ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి పాలన ప్రారంభమైంది. రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? వాడు యుద్ధముతోనూ రక్తపాతంతోనూ అసమాధానంతో వాడు ఏం చేస్తున్నాడు? ప్రారంభం చేస్తున్నాడు, వాడి యొక్క పాలన చేస్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఇకపోతే మూడవ ముద్ర విప్పినప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే దేవుని పిల్లరా, క్రీస్తు విరోధి పాలనలో కొంతకాలము భయంకరమైనటువంటి కరువు వచ్చుచున్నదని తెలుస్తారు. దేవుని పిల్లల యొక్క వాక్యం చదివి మూడవ ముద్ర విప్పినప్పుడు అంత్యక్రీస్తు కాలంలో భయంకరమైనటువంటి కరువు సంభవిస్తుంది. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క శ్రమ భూమి మీదకి వస్తుంది. దేవుని పిల్లరా, అంత్యక్రీస్తు అనేవాడు పాలన ప్రారంభమైంది. వాడు ఎలా చేస్తున్నాడు? రెండో ముద్ర విప్పే సమయానికి రక్తపాతములతోనూ యుద్ధములతోనూ అసమాధానంతోనూ దేశం అల్లుకొల్ల పరిస్థితిలో ఉంటుంది. దేవుని పిల్లరా, ఆ తర్వాత మూడవ ముద్ర విప్పే సమయానికి ఏం జరిగిందంటే ఆ యొక్క కాలంలో భయంకరమైనటువంటి కరువు, ఎప్పుడు చూడటువంటి కరువు సంభవిస్తుంది. 4వ ముద్ర విప్పినప్పుడు దేవుని పిల్లరా, ఆ అంత్యక్రీస్తు కాలంలో ఎక్కువగా మరణాలు, ఎక్కువ మంది కొట్టుకొని ఒకరినొకరు సమాధానం లేని పరిస్థితి, చంపుకునే పరిస్థితి వస్తుంది. అది 4 ముద్రలు విప్పే సమయానికి పూర్తిగా ఏమైందంటే దేశం అతలాకుతలం, భూమి అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు ఒకసారి చదివి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదివించండి. చూసారు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఉదింపబడిన వారి ఆత్మను బలిపీఠ కింద చూచితినే. 5వ ముద్ర విప్పే సమయం ఏం జరిగిందంటే దేవుని పిల్లలారా, దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి హతసాక్షులు ఎక్కడున్నారట? అందులో 5వ ముద్ర విప్పే సమయానికి ఏం జరిగిందంటే హతసాక్షులు ఎవరి కొరకు? దేవుని వాక్యము నిమిత్తము కొరకు, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యం కొరకు అనగా యేసుక్రీస్తు వారి కొరకు తామిచ్చిన సాక్ష్యము కొరకు చంపబడిన హతసాక్షులు వీరంట బలిపీఠం కింద నుండి ప్రార్థన చేస్తున్నారు. దేవా సర్వలోకనాథా పరిశుద్ధుడా యథాఖ. చూసారా దేవుని పిల్లల, వారు చేసిన ప్రార్థన చేసిన వెంటనే వారికి జవాబు కొరకు వచ్చింది. అయితే వారి వలె హతసాక్షుల వలె ఇంకా చంపబడి వారి లెక్క ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొంతకాలం ఊరుకున్నామని వారికి సమాధానం ఇచ్చాడు. అంటే ప్రభు దృష్టిలో ఇంకా అనేకులు యేసు వారి కొరకు హతసాక్షులుగా చంపబడాలని ఇంత అని లెక్క అని ఉంటుంది. 5వ ముద్ర విప్పే సమయానికి హతసాక్షులు ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని కొరకు చనిపోయినటువంటి పరిశుద్ధులు వారు ఎక్కడ బలిపీఠ నుంచి మొరపెడుతూ ఉన్నారు, అది కనిపిస్తుంది. ఇకపోతే 6వ ముద్ర చదువు దేవుని పిల్లరా, 6వ ముద్ర చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివి వినిపించండి. 6వ ముద్ర విప్పినప్పుడు చూసారా దేవుని పిల్లరా, 6వ ముద్ర విప్పినప్పుడు జరిగింది ఏంటంటే పెద్ద భూకంపం కలిగింది. కుడి
చేతిలో ఉన్నాయి, దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు, ఆ సీల్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సంభవం భూలోకంలో సంభవిస్తుంది. దేవుని పిల్లరా చూసారా, 7వ ముద్ర విప్పే సమయానికి భూకంపం కలిగింది. ఆ తర్వాత సూర్యుడి కంబల వలె నలుపు ఆయను. ఆ తర్వాత చంద్రబింబమంతా రక్తవర్ణమాయను. చంద్రుడు అంతా రక్తమైపోయాడు. దేవుని పిల్లరా, నిన్న పౌర్ణమి రోజున, నిన్న అక్టోబర్ మాసంలో చివరి మాసంలో పౌర్ణమి రోజు వచ్చింది. అది బ్లూ మూన్ పౌర్ణమి అంట. అలా ఆకాశంలో ఏం జరిగాయి, ప్రభువు రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే సూచనలు కనపడతాయి. అదే సూచన అంటే ప్రభువు రాకడికి సూచనలు. దేవుని పిల్లరా, నిన్నటి దినాన పౌర్ణమి రోజున ప్రపంచముందంతటా చంద్రుడు బ్లూగా కనిపించే సమయం. అట్లా బ్లూగా కనపడడానికి కారణం ఏంటంటే దేవుని పిల్లరా, యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో ఆకాశంలో సూచనలు కనబడతాయి. చూసారా, నిన్నటి దినాన మొన్న టర్కీ ప్రాంతంలో భూకంపము, తర్వాత సునామీ అనేటువంటి అతలాకుతలం చేసింది. అనేక మందిని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందని వార్తలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ. చూసారా, చంద్రబింబమంతయు ఏమైందంట, చంద్రుడు అంతయు రక్తవర్ణమాయను. ఎప్పుడు 6వ ముద్ర విప్పే సమయాన్ని. నక్షత్రములు భూమిపై రాలేను. నక్షత్రాలు ఎక్కడ రాలే, భూమి మీద రాలే. ఎక్కడ రాలేనా? 6వ ముద్ర యేసుక్రీస్తు ప్రభుల వారు కుడి చేతిలో నిండా ఆ యొక్క 7 ముద్రల గ్రంథాన్ని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు 6వ ముద్ర విప్పే సమయానికి భూకంపం కలిగింది. సూర్యుడు కంబల నలుపు ఆయను, చంద్రుడు రక్తవర్ణమాయను. ఆకాశం నుంచి నక్షత్రములు రాలుతూ ఉన్నాయి. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను. ఆకాశ మండలమే తొలగిపోయిందంట. సమయానికి ఆకాశ మండలము మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము, ఇలా ఆకాశాలన్నీ కూడా గ్రంథము వలె చుట్టబడి తొలగిపోయిందంట. కొట్టండి చెప్పండి దేవుని నామానికి. కానీ విని ఎరుగని శ్రమాలే. తర్వాత మనం చూసినట్లయితే ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాటి స్థానాలు తప్పాయి. సునామీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు అసలు ఆ యొక్క దేశం యొక్క సరిహద్దు వాళ్ళకి అర్థం కాలేదండి. సరిహద్దు అప్పుడు ఏమైందంటే కొండలు, ఆ యొక్క భూమి ఏమైందంటే ఒక్కసారిగా దాని యొక్క స్థానాన్ని తప్పిపోయింది. అప్పుడు సరిహద్దు వాళ్ళకి అర్థం కాలేదండి. చూసారా, వాటి సరిహద్దులు తప్పుతాయి. ఎందుకనగా భూకంపాలు ఒక్కొక్కటి అయితే భూమి లోపల పొరలుగా అవుతుంది. ఆ పొరలన్నీ ఒక్కసారిగా యేసుక్రీస్తు 2వ రాకడలో పెద్ద భూకంపం కలిగే అవకాశానికి దారి తీస్తాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే భూజనులందరూ కూడా కొండలతోనూ బండ సందులలో దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చనని, దానికి తాళి చాలిన వాడెవడని చెప్తూ ఉన్నారు. అది గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహా ఉగ్రత దినము. ఆ గ్రంథం ఏంటంటే దేవుని పిల్లల ఉగ్రత దినం, భూమి మీద కుమ్మరించబడే శాపం, దేవుని యొక్క కోపం. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత 7వ ముద్ర విప్పే సమయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివి చూస్తున్న దేవుని పేట మనవి చేస్తున్నాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు దేవుని పిల్లరా, 7వ ముద్ర విప్పే సమయానికి పరలోకమంతా పిన్నర్ ఆఫ్ సైలెన్స్. పరలోకము సృష్టింపబడినది మొదలుకొని గాన ప్రతి గానములతో దేవదూతలైనటువంటి వారిని, ప్రభువును, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివా రాత్రులు నాన్ స్టాప్గా అక్కడ ఆరాధన జరుగుతుంది. అలాంటి ఆరాధన 7వ ముద్ర విప్పే సమయానికి సైలెన్స్ అయిపోయింది. ఎవరు దేవదూతలైనటువంటి వారు? ఎవరు? 7 ప్రధానులైన దేవదూతలు కానీ, 24 పెద్దలు కానీ, 4 జీవులు కానీ, వేల కొలది కోట్ల కొలది దూతలైనటువంటి వారు అందరూ కూడా పిన్నర్ ఆఫ్ సైలెన్స్. 7వ ముద్ర విప్పే సమయానికి మౌనంగా అయిపోయింది పరలోకం.
ఎంత భయంకరమైనటువంటి దినం ఒకసారి ఆలోచించేది దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని ఎదుట 7 దూతలు నిలిచారు 7వ ముద్ర విప్పే సమయానికి. ఆ 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దూత ఏం పట్టుకుందంట? ధూపార్తిని చేత పట్టుకొని బలిపీఠం వద్ద నిలిచింది. హల్లెలూయా. దూత తన చేతిలో ఉన్న ధూపార్తిని బలిపీఠంపై ఉన్న నిప్పులతో నింపి ఆ యొక్క భూమి మీద పడవేసిందంట దేవుని పిల్లలు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ధూపార్తి నిప్పులను భూమి మీద పడవేసినప్పుడు గొప్ప గొప్ప ఉరుములు, మెరుపులు, భూకంపము కలిగింది మళ్ళీ. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, ఆ యొక్క దేవుని ఉగ్రత నుండి నీవు తప్పింపబడాలి. ఆ ఉగ్రతలో నీవు నిలువబడకూడదు. ఆ ఉగ్రతను తప్పించుకొని నేనే, ఒకవేళ నువ్వు ప్రభువుని విశ్వసించకపోతే ప్రభువుని విశ్వసించి, ఒకవేళ ప్రభువుని విశ్వసించినా నీవు మారు మనసు పొందకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీవేం చేయాలి? మారు మనసు పొంది ప్రభు ఎదుట నీ యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ యొక్క 7 ముద్రలు విప్పే సమయంలో నీవు భూమి మీద ఉండకున్నట్లు మధ్యాకాశానికి ఎత్తబడినట్లు నా ప్రార్థన. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూశారా దేవుని పిల్లరా? గ్రంథములు ఎన్ని? 7 గ్రంథాలు. యేసు ప్రభు వారు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఏముంది? 7 ముద్రలు గల గ్రంథం ఉంది. ఆ గ్రంథం యొక్క వివరణ మనము తెలుసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాం. వాక్యం కొరకు అందరం లేచి నిలబడదాం, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ, నీ బంగారు పాద పద్మములకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో లోపటనో వెలుపటనో వ్రాత కలిగి 7 ముద్రలు కలిగిన గ్రంథము. ఆ గ్రంథము ఏమిటి? ఆ గ్రంథము భూమి మీదికి రాబోవు మహారోదనము, మనోదుఃఖము, విలాపమైంటుండగా, దేవుని శాపము, దేవుని ఉగ్రత అయింటుండగా అని నీ బిడ్డలకు నేను తెలియజేశాను ప్రభా. 7 గ్రంథములు కూడా ఉన్నామని బైబిల్లో నీ బిడ్డలకు వివరించాను. ఆ యొక్క 7 గ్రంథాలు వారు జ్ఞాపకం ఉంచుకొని శ్రమణ కాలంలో 7 ముద్రల గ్రంథము, 7 ముద్రల కలిగిన గ్రంథం విప్పవచ్చున్నాడు. అది విప్పవచ్చినప్పుడు భూమి మీదకి శాపం వస్తుంది, దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుందని బిడ్డలకు తెలియజేసిందిగా ఆ ఉగ్రత నుండి మేమందరం తప్పింపబడినట్లు మేమందరము మా యొక్క జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధపరచబడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కనుక ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము రోజున ఉండకుండానట్లు వారి మధ్యాకాశానికి ఎత్తబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వినబడినటువంటి వాక్యం వారి హృదయాలను నింపబడినట్లు సాతాను వారి హృదయంలో చెత్తుకొని కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వినిచి ఉన్నారు వారు కూడా ప్రభా 7 ముద్రల గల గ్రంథం గురించి సంపూర్ణంగా వారు తెలుసుకోవడానికి సహాయం ప్రార్థన చేస్తున్నాను. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. మమ్మల్ని ఉన్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకొని చూడు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి. హల్లెలూయా.